బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములు పొందుతున్న తండ్రి వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి నాయనా, నీ వాక్యము యొద్దకు వచ్చుచుండగా నన్ను సంపూర్ణముగా మరుగు చేసి ఈ దినము మాతో ఏం మాట్లాడనై ఉన్నారో మిమ్మల్ని మీరు కనపరుచుకొనమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న సియోను వాసి అయి ఉన్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మట్టలాదివారము దినమున ప్రవేశించిన మనలందరినీ ప్రభు తన అనంతమైన మహిమతో నింపివేయును గాక. ఆమేన్. జకర్యా అనే మాటకు యెహోవా చేత జ్ఞాపకము చేసి కొనబడిన వాడు అని అర్థం. ప్రభు మనలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈ దినాన ఎవ్వరు కూడా దిగులు ఉండకూడదు, అందరూ చాలా సంతోషంగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4:4 మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. జెఫన్యా 3:14-15 వచనాల్లో చూస్తే, సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మరి తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నారు. ఈరోజు ఎవరికి ఎలాంటి శిక్ష అనేది లేదు, దేవుడు కొట్టివేశారు కనుక సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూస్తే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో, సియోనులో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడునని చెప్తున్నారు. ఈరోజు దాఖలు చేయబడాలి 40వ దినాన మన పేరు పరిశుద్ధులని చెప్తూ, సియోను కుమార్తెకున్న కల్మషాన్ని నేను కడిగి వేస్తున్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. శిక్షను కొట్టివేశారు, కల్మషాన్ని కడిగి వేశారు. అలాగే ప్రభు మన మధ్యకు వచ్చారు గనక సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అని ప్రభు చెప్తూ ఉన్నారు. మన మధ్యకి ఎవరు వచ్చారు ఒకసారి చూద్దాం. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును వీరుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మనసులో అందరూ మర్మాన్ని చెప్పండి. నీ రాజు, ఆయన యూదులకు రాజు, రాజులకు రాజు, అలంకరింపబడిన రాజు, అలాగనే శాంతికి రాజు, షాలేమి రాజు. ఈ సమయంలో నీ రాజు, మీ కాదు, నీ రాజు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం నీతిపరుడు. ఎందుకు వస్తున్నాడు అంటే, ఏ స్థితిలో ఉన్నా రక్షించడానికి వస్తున్నాడు. రక్షణ గలవాడును దీనుడనై, ఆయన దీనుడే కానీ దీనుడు తగ్గించుకొని వస్తున్నాడు. గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిదను గాడిద పిల్లను, గాడిద పాత నిబంధన గుర్తు, గాడిద పిల్ల కొత్త నిబంధన గుర్తు. గాడిద పిల్లలో ఉన్న ప్రత్యేకతలు చూద్దాం ఒకసారి. మోషే రాస్తున్నాడు ధర్మశాస్త్ర గ్రంథములో, ఆదికాండము 49వ అధ్యాయములో గాడిద పిల్లలో ఉన్న మొదటి ప్రత్యేకత ఏంటి అంటే, ద్రాక్షావళికి కట్టివేయబడి ఉందట. ఆదికాండము 49:11 వచనం. ద్రాక్షావళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షాల రక్తములో తన వస్త్రములను ఉతుకును.
ద్రాక్షావళికి కట్టివేయబడి ఉంది. యోహాను సువార్త 15లో ప్రభు అంటున్నారు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావళితో ఉంటేనే ఫలిస్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇతర వ్యక్తులను, మనుషులను గాడిదలతో పోల్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 49:14 ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య, కొంచెం దేవుల్లో కొంచెం లోపం, నులివెచ్చని స్థితిలో పండుకొని ఉన్న బలమైన గార్ధబముగా చూస్తూ ఉన్నాం. ఆదికాండం 16:12 ఇస్మాయేలు అనే పేరు పరలోకము నుండి ఇవ్వబడింది. అబ్రహాము జ్యేష్ఠ కుమారుడు. ఈ ఇస్మాయేల్ని అడవి గాడిద వంటి వాడు. అందరి చేతులు అతనికి, అతని చేయి అందరికీ విరోధముగా ఉండునని చూస్తూ ఉన్నాం. ఒకటి, గాడిద ద్రాక్షవల్లికి కట్టివేయబడింది. రెండవ లక్షణము, గాడిదను విడిపించాలి అంటే గొర్రె పిల్లనివ్వాలి. నిర్గమాకాండము 13:13 గాడిద పిల్లకి బదులుగా గొర్రె పిల్లని ఇచ్చి గాడిద పిల్లని విడిపించాలట. ఈ గాడిద దేనికి సాదృశ్యం అంటే మానవ జీవితానికి, మనుషులకు సాదృశ్యం. దేవుడు శ్రమలో నుండి మనల్ని విడిపించటానికి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి తన ప్రియ కుమారుని లోకానికి ఇచ్చి మనకి విడుదల అనేది ఇచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గాడిద పిల్ల చక్కటి దర్శనాలు చూస్తూ ఉంది. 40 దినాల్లో ఎంతమంది ఎన్ని దర్శనాలు చూశారు నాకు తెలియదు, కానీ సంఖ్యాకాండము 22:23 యెహోవా దూత ఖడ్గము దూచి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను. ఒకటి, గాడిద ద్రాక్షవల్లి కట్టివేయబడింది. రెండోది, గాడిదను విడిపించడానికి గొర్రె పిల్లని ఇవ్వాల్సి వచ్చింది. మూడోదిగా, ఖడ్గము దూచిన దేవదూతని ఈ గాడిద చూస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే బిలాము త్రోవ తప్పిన గాడిద త్రోవలో ఉండి మరి ఏం చేసింది ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 22:24 బిలాము గాడిదను దారి మలపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడల గల ద్రాక్ష తోటల సందుల్లో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడముకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టాడు. దేవదూత గౌరవించి మరి పడిపోయి ఈ బిలాము యొక్క కాలుని గాడిద గోడకు అదిమినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవదూతకి ఇవ్వవలసిన గౌరవాన్ని గాడిద ఇచ్చి వేసింది. ఆదికాండం 22:3 నీ ఒక్కగాని ఒక కుమారుణ్ణి నాకు బలివు అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు గాడిద కంత కట్టి ఆయన మోరియా దేశానికి వెళ్ళినప్పుడు మరి కట్టెలను మోసుకొని మోరియా కొండకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ గాడిద తప్పిపోయి సౌలుకి రాజరికాన్ని అంటగట్టినట్టు చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 9 కీషు కుమారుడైన సౌలు 2 గార్ధబాలు తప్పిపోయినాయి అని ఎత్తుకటానికి వెళితే ఈయనకి రాజుగా అభిషేకం దొరికింది. నీవు రేపు వస్తావని నిన్నటి దినాన్ని దేవుడు నాకు తెలియచేశాడు అని సమూయేలు ప్రవక్త సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 9:15
రేపు వచ్చే వ్యక్తిని గురించి నిన్నటి దినాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అన్నారు, నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతులు 15:15లో ఈ గాడిద ఎముక ఎంత గట్టిదంటే, గాడిద ఎముక తీసుకొని సంసోను 1000 మందిని చంపేశాడట. అలాగనే లూకాసు సువార్త 2:5 ఈ గాడిద యెరూషలేము దేవాలయమునకు ప్రభువుని తీసుకెళ్ళటమే కాదు, మరియమ్మను నజరేతు నుండి ప్రజా సంఖ్యలో వ్రాయటానికి నిండు గర్భవతిగా ఉన్న మరియమ్మను గాడిద ప్రయాణమే మరి ప్రజా సంఖ్య దగ్గరికి బెత్లెహేముకు చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మీద ఎదురు తిరిగి దావీదు రాజ్యాన్ని తీసుకోవాలి అనే అంశాల్లో అనుకుంటే, ఈ గాడిద మీద ఈయన ప్రయాణం చేస్తూ ఉంటే 2వ సమూయేలు గ్రంథము 18 ఆయన జుట్టు చెట్లకి చుట్టుకొని పోయి మంటికి మింటికి వేలాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గాడిద విషయంలో మరి 2వ సమూయేలు గ్రంథం 18:9 ఈ గాడిద క్రింద నుండి అలా సాగెళ్ళిపోయింది. అంటే మీ నాన్న మీదే నువ్వు ఎదురు తిరుగుతావని గాడిద కూడాది నచ్చలేదు. ఇప్పుడు ప్రభువు గాడిద భారాని గుర్తు, సాత్వికాని గుర్తు. ప్రభువు మన మధ్యకి ఎలా వస్తున్నాడు అంటే సమాధానముతో ప్రభు వస్తూ ఉన్నారు. మళ్ళీ చూద్దాం, జకర్యా గ్రంథము 9:9 నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును. ఎలా రక్షిస్తాడో చూద్దాం. కీర్తన 68:19 కీర్తన 68:19 ప్రభు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. సృష్టికర్త రక్షణకర్తగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. దీనుడనై ప్రభువు ఆయన దీనుడే కానీ దీనుండై దారుణ్య పాపము మోసెను సోదరా, తన్ను చేరిన వారిని పారద్రోలనాని ఎవరు పలికిరి సోదరా. ఆయన దీనుడే కానీ దీనుడు తగ్గించుకున్నాడు. గాడిదను గాడిద పిల్లను, ఒకటి గాడిద ఉత్తమ ద్రాక్షవల్లి కట్టివేయబడి, రెండోది గాడిదను విడిపించాలి అంటే గొర్రె పిల్లని మొదలివ్వాలి. ఈ గాడిద దర్శనాన్ని చూస్తూ ఉంది. గార్ధభవానికి మానవ వాక్ అనేది ఇవ్వబడింది. బిలాముతో నన్ను ఎందుకుంటావు అని మాట్లాడుతూ ఈ గాడిద ప్రజాసంఖ్యకి తల్లి అయిన మరియను ప్రభు గర్భంలో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళి గాడిదలు తప్పిపోయి పట్టాభిషేకం అనేది సౌలు జరిగేటట్టు చేసింది. తన ఎముక కూడా ఒక కత్తిలాగా 1000 మందిని చంపటానికి వాడబడింది. కాబట్టి ఓ పిల్లోడు బాగా నిద్రపోతా ఉంటే తండ్రి వచ్చి అన్నట్ట, ఒరి గాడిద కొడుక క్యాసెట్ నిద్రపోతావు లే, ఆ అటు నుండి గాడిద ఏమయ్యో మాటలు జాగ్రత్తగా. బైబిల్లో నాకు చరిత్ర ఉంది, పాత నిబంధనలో పాత నిబంధన. ఈ కొడుకు ఎప్పుడు నిద్రపోతానే ఉంటాడు. నీ కొడుకు నా కొడుకు అంటావేంటి, నేను ఒప్పుకోను. నీ కొడుకు నీ కొడుకునే చెప్పుకోను. కాబట్టి మా గాడిదలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రభు చెప్తూ ఉన్నారు, గాడిదను తీసుకొని రండి, ఇది ప్రభువు కావాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రభు కావలసిన వారమై ఉన్నాం. ఒకసారి చూద్దాం, మార్కు సువార్త 11వ మనం గమనించినట్లయితే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న
బెత్సగే బేతని అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడు, దాని మీద ఏ మనుష్యును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోడుకొని రండి. ఎవడైనా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభు కావలసి ఉన్నదని చెప్పుడి. ప్రభు కావాలి అంటే తక్షణమే ఇవ్వబడుతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే ప్రభు యెరూషలేముకు వచ్చేటప్పుడు 7 మర్మాలను చూద్దాం. 1 మట్టలు పట్టుకొని వచ్చారు. 2 బట్ట, దారి పొడుగున బట్టలు పరిచారు. 3 గుట్టలెక్కి దిగాలి. 4 పట్టాభిషేకం చేయాలంటే వస్త్రాలు కింద పడవు. 5 సత్తా, వారి బలాన్ని చూపిస్తున్నారు. 6 మెట్టల మీదుగా తీసుకెళ్తున్నారు ఈ గాడిదని. 7 ముక్తికి చేరాలి అంటే ఈ మట్టల ఆదివారము చాలా ప్రత్యేకమైనది అని ప్రభు తెలియజేస్తున్నారు. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే శాస్త్రులు పరిసయ్యులు అంటున్నారు, ఏంటి లోకమంతా ఈరోజు ఆయన వెంట వెళ్ళిపోతుంది ఏంటి? యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం, మరునాడు ఆ పండగకు వచ్చి బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూర పంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే యెరూషలేము వచ్చేటప్పుడు ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొంటాకు వెళ్ళారట. 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12:18, అందుచేత ఆయన సూచక్రియ చేసేనని జనులు విని ఆయన ఎదుర్కొని పోయింది. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిది. లోకం అంతా ఎవరంటే వెళ్ళిపోయింది? ఇప్పుడు ప్రభు వెంట యెరూషలేము ఆయన వెళుతూ ఉంటే ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు. అందరూ ప్రభువుని స్తుతిస్తూ వెళుతూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అలాగనే ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి వచ్చేసారు. యెరూషలేము ప్రభు దేవాలయంలో ప్రవేశించేశారు. ప్రభు చుట్టూ సమస్తమును చూచి, మనం ఎన్ని మాటలు పెట్టాము, ఏమేం చేసాము, ఇప్పుడు ఎవరు చుట్టూ ఎవరు వస్తున్నారు? ప్రభు దేవాలయంలోకి వచ్చారు. ఇక్కడ ఉన్న మాటలే చూద్దాం. చుట్టూ ప్రభు చూస్తూ ఉన్నారు. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళాను. యెరూషలేము నుండి మళ్ళీ ప్రభు ఎక్కడికి వెళ్ళారు అంటే బేతనీకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మార్కు రాస్తున్నాడు చుట్టూ చూచాడు అని మార్కు రాస్తున్నాడు. మత్తయి ఏమి రాస్తున్నాడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4 సువార్తికులు ఈరోజు యెరూషలేమునకు ప్రభు వచ్చిన విషయాన్ని చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. సియోను కుమార్తెతో చెప్పాలి ప్రభు వస్తున్నారు అని. ఈ దినాన ఈయన ఏమని రాస్తున్నాడు అంటే 16వ వచనం చూద్దాం. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి తిని. బాలురు చంటి పిల్లలు చక్కగా ఇప్పుడు ఫస్ట్ పిక్చర్లో చిన్నపిల్లలు వేసాము. చంటి పిల్లలు చేయు స్తుతుల మీద
నేను ఆశీర్వుడనై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే కీర్తన 8:3 చిన్న పిల్లలు చేయు స్తుతుల మీద నేను ఒక దుర్గమును స్థాపించి ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మార్కు రాస్తున్నాడు, దేవాలయంలోకి వచ్చేసారు, చుట్టూ ఆయన చూస్తూ ఉన్నాడు అని. లూకా రాస్తున్నాడు, మత్తయి రాస్తున్నాడు, చంటి పిల్లలు స్తుతించటము అనేది ప్రభువు చూస్తూ ఉన్నట్లుగా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, లూకా ఏమి రాస్తున్నాడు అంటే ఒక్కొక్క సువార్తకుడు ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 19:30 వైద్యుడైన లూకా గారు మరి ఏమని ఈ యొక్క మట్లాదివారాన్ని గురించి చక్కటి మర్మాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. 19 లూకా సువార్త 29 చూద్దాం. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్సగే బేతనీ అనే గ్రామమునకు సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు దీన్ని చేయించున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పమన్నారు. ఆయన చెప్పిన తర్వాత దిగువ ప్రయాణం చేస్తూ మరి మందిరంలోనికి వచ్చి క్రయ విక్రయాలు చేసే వారిని ఆయన చూచినట్లుగా 45 చూస్తున్నాం. మార్కేమో చుట్టూ చూచాడు అంటున్నాడు, మత్తయి ఏమో పిల్లలను చూచాడు అంటున్నాడు, లూకా ఏమో క్రయ విక్రయాలని చేసేవారిని చూస్తూ ఉన్నారు అని చెప్పి తెలియచేస్తున్నారు. యోహాను 12:12 లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయింది అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వచ్చేటప్పుడు ప్రభువుకి మట్టలతో స్వాగతం ఇచ్చారు వాళ్ళు. ఖర్జూరపు మట్టలు మొదట పరిశుద్ధతకి గుర్తు. ప్రకటన గ్రంథము 7:9-10 అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి, చేతులు ఏమున్నాయి? ఖర్జూరపు మట్టలు అనే కనపడుతుంది. ఖర్జూరపు మట్ట పరిశుద్ధతకి గుర్తు. మీ తండ్రి పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై. రెండవదిగా 92వ కీర్తనలో మనం చూస్తే 92వ కీర్తన 12వ నీతికి గుర్తు ఖర్జూరపు మట్ట. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. ఒక అనుభవం అనేది ఉంటుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. ఒకటి పరిశుద్ధత గుర్తు, 2 ఖర్జూరపు మట్ట. అదే స్థానంలో మనం కొబ్బరి మట్టలు పట్టుకొచ్చాం, ఈత మట్ట. ఇది దేనికి గుర్తు అనేది మనం చూస్తే నీతికి సాదృశ్యమై ఉన్నది. ఖర్జూరపు మట్టలు అనేవి సంతోషానికి సాదృశ్యం. ఈరోజు పండగకు వచ్చేటప్పుడు వాళ్ళు ఖాళీగా రారు. కాబట్టి న్యాయాధిపతులు 1:16 సంతోషానికి ముంగుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, పరమగీతము 7:7 ఎదుగుదలకి గుర్తు ఖర్జూరం మట్ట. లేకపోతే మనం పువ్వులో ఏయోడు పట్టుకొచ్చామనుకో, మనం ఏం పట్టుకొచ్చినా దేవాలయంలోకి వచ్చిన ప్రభు చుట్టూ చూస్తున్నారు, ఎవరెవరి చేతుల్లో ఏమున్నాయి, పోనీ ఎవరు ఏం తీసుకొచ్చి పెట్టారు అన్నది కూడా చక్కగా ప్రభు చూస్తూ ఉన్నారు.
పరమగీతం 7:7 నీవు తాళ వృక్షమంతా తిన్నని దానం. ఈ తాళ వృక్షము, ఖర్జూర వృక్షము ఇవన్నీ ఒకే జాతి చెందినవి. కానీ తిన్ననైనటువంటి స్థితి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటే తిన్ననైన స్థితి. ఒకటి సంతోషానికి గుర్తు ఖర్జూర మంటలు, 2 పరిశుద్ధత గుర్తు, 3 నీతిమంతులకు గుర్తు, 4వదిగా మనం చూస్తే లేఖనాన్ని తిన్ననైన జీవితానికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లేవియాకాండము 23 కూడా ఈ యొక్క మంటలు పట్టుకొని రావటం ప్రభుని ఘనపరచడానికి గుర్తయి ఉంటుంది. అందుకే 91 కీర్తన 14 అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు యెరూషలేము దేవాలయంలోకి వచ్చేటప్పుడు ప్రభు ఏం చెప్పాల, బట్టలు బరవండి, మంటలను బరవండి అని. కానీ వారు చేసిన పనిని ప్రభు దీవించారు. ప్రభు కొరకు మనం ఏది చేసినా, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా, చెప్పిన పనిని బట్టి దీవిస్తారు. చెప్పని పని చేసినా కూడా దేవుడు దీవించువారై ఉన్నారు. మనం గమనించినట్లయితే ప్రభు వచ్చేటప్పటికి ఎందుకు బట్టలు పరిచారు అనేది ఒకసారి చూద్దాం. 1 మంట, 2 బట్ట అని ఆ 7 మాటలను వివరిస్తారు. యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే తొలి సంతానాన్ని లేకపోతే రాజుగా చేయాలి అంటే వారిని భూమి మీద పడలేక మరియమ్మ గారితో చెప్పేటప్పుడు మనం చూసినట్టయితే అందరికీ చెప్పేటప్పుడు ఇదిగో దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తె గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. తొలి సంతానాన్ని లేవీ లేని వారు భూమి మీద పడనివ్వరు. అది మందలోని కానీ మనుషుల్లోని కానీ తొలి సంతానం వస్తుంది అంటే వారు వస్త్రాన్ని అలా పట్టుకొని కూర్చుంటారు. అలాగనే ఒకరికి పట్టాభిషేకం చేయాలి అంటే వస్త్రాలు పరిచి వారిని నడిపించాలి. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 9 2వ రాజుల గ్రంథము 9. అంతటా ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల శిష్యులు ఒకరిని పిలవనంపించి అతని తిట్లను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రమత్తులాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకు పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోగు ఎక్కడనున్నాడని తెలుసుకుని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలీయుల మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము. తైలము వేసి అతన్ని అభిషేకించు, ఆలస్యం చెయ్యొద్దు నువ్వు అని ఎలీషాకి బయలుపరచబడినప్పుడు మరి ఈయన వచ్చి అందరి మధ్యలో ఉన్న యోగుని బయటికి పిలిచారు. పిలిచి విషయం చెప్పి తైలపు గిన్నెలో ఉన్న తైలం ఆయన తల మీద వేసి వెళ్ళిపోతే జనాలు వచ్చి అడుగుతున్నారు, ఏం చెప్పారు అంటే అవి ఏం లేదన్న. 2వ రాజుల గ్రంథం 9:12. కాబట్టి వారు అదంతా ఒట్టిది జరిగిన దాన్ని మాకు తెలియచెప్పు మనకు అతడి ఇట్లను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాడు. అంతటా వారు అతి వేగముగా తమ తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యోగు రాజై ఉన్నాడని చాటించి. ఇప్పుడు రాజు చేయాలంటే ఏం చేయాలి? బట్టలు పరిచారు, యోగు రాజై ఉన్నాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు కూడుండేను, ఒక్కింత స్థలమైనను మన విరునికే కాడ లేకుండా
పాదాలు అనగా మన జీవితాలు. మా జీవితాలు నీ పాదాల దగ్గర పెడుతున్నాం నాయన అనేదానికి ముంగుర్తుగా వస్త్రాలని పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరుతో దానియేలు అన్నాడు, రాజా చెట్టు నిన్ను సూచించుచున్నది, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చెట్ల కొమ్మలు నరికి పచ్చదనములో ఆయన నడిపించాలి అని చక్కని తలంపు కలిగి మరి చెట్లు కొమ్మలు నరికి వేసినట్లుగా అది యూదుల యొక్క ఆచారమై ఉన్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మళ్ళీ చూద్దాం, మార్కు సువార్త 11వ అధ్యాయములో మనం చూసినట్లయితే 9వ వచనంలో, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. ఎందుకు దావీదు రాజ్యం అన్న మాట వాడారంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 36 నుండి 38 వరకు చూస్తే దూతం చెప్తుంది మరియం గారు, తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అనే మాట. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేసిరి. కాబట్టి పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు గనక సర్వోన్నతుని కుమారుడు అనబడును అని దూత మరియకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన ప్రభుని మరి ఒలీవ కొండ మీద నుండి మీలో చాలామంది ఎరుషలేము వచ్చారు. మంటలాది వారు ఆయన నడిపించుకొని వెళ్ళే దారి చాలా ఒక జాడు బండలాగా ఏటవాలుగా ఉంటుంది. ఆ క్రిందకు వచ్చి క్రింద నుండి మన సియోనికి వెళ్ళాలి. కాబట్టి ఆయన యెరూషలేములోకి వచ్చి దేవాలయంలో ప్రవేశించి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రవేశించారు? దేవాలయంలో. చుట్టూ సమస్తమును చూచి. కాబట్టి మనం చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఎవరు చూస్తున్నారంటే ప్రభు. సాయంకాలమైనందున 12 మందితో కూడా ఆయన బేతనీయకు వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకటి మట్టలు పట్టుకొని వచ్చారు. రెండవదిగా మనం చూసినట్టయితే బట్టలు అంటే రాజరికాని గుర్తు. 3 బుట్ట అంటే గడ్డు సమస్యలు ఈయన తీర్చువారు అని వారు నమ్మారు. యెషయా 45లో ఇనుప గడులు ఇత్తడి గడులు విడవబడును, ప్రతి పల్లము కూర్చబడని ప్రవచనాలు చూస్తున్నాం. అలాగనే పట్టాభిషేకము పొందే రాజు ఈయన అని 1 మట్ట, 2 బట్ట, 3 బుట్ట, 4 పట్ట, 5 సత్త, శక్తిమంతుడు, సత్తా కలిగినటువంటి వాడు, దీనుడుగా కనపడుతున్నా ధీరుడు అని చూస్తున్నాం. 6 మెట్ట, కల్వరి అనేది మెట్ట, ఎత్తైన ప్రాంతానికి ఎక్కాలి. 7 ముక్త, ముక్తికి చేర్చడానికి, తన రక్తాన్ని చిందించడానికి వారి లెక్క ప్రకారము 40వ దినాన ప్రభువు జయోత్సాహంతో యెరూషలేములోనికి వచ్చి వేశారు. ఇప్పుడు చూద్దాం 10వ వచనం, జకర్యా 9:10. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేది. ఎఫ్రాయిము అనగా ఫలభరితం. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చారు. పెద్ద అబ్బాయికి మనష్షే అని, రెండో అబ్బాయికి ఎఫ్రాయిము అని పేరు పెట్టుకున్నాడు. ఎఫ్రాయిము అంటే ఫలభరితం. అలాగనే వాళ్ళ నాన్న దీవించకుండా ఆయన ఎట్ట చేతులు పెట్టాడు, కుడి చేయి తీసుకెళ్ళి ఎఫ్రాయిం మీద పెట్టాడు. నాన్న అలా కాదు, వీడు పెద్దోడంటే నాకు తెలుసు అన్నాడు ఆయన. ఎఫ్రాయిము అనగా ఫలభరితం. ప్రభు వచ్చేటప్పటికి 12 గోత్రాలు ఫలభరితముగా కనపడాలి. కానీ ఎఫ్రాయిము స్థితి ఎలా ఉందో అన్య జనులతో కలిసిపోయినట్టు చూస్తున్నాం. ఒకసారి బైబిల్స్ ఉన్నవారు చూడాలి. కొన్ని హోషేయ గ్రంథంలో మనం చూస్తే ఎఫ్రాయిము యొక్క స్థితిని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు.
ఎఫ్రాయిముకు నేను అసలు నడక నేర్పించాను అంటే నడిపించే నడక అంత ఏమైపోయింది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథము 7:8 ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను, అన్యులు అతని బలము మింగివేసినను అది అతనికి తెలియకపోయాను, అతని తల మీద నెరసిన వెంట్రుకలు కనపడుచున్నాను అది అతనికి తెలియకపోయాను. నెరసిన వెంట్రుకలు వృద్ధులకు సొగసైన కిరీటం, అది సామెతలు. ఇక్కడ నెరసిన వెంట్రుకలు శక్తి తగ్గిపోతుంది. రాజు వస్తూ ఉంటే ఆయన ఎదుర్కొనే శక్తి మనలో లేదేమో, ఆయన ఎదుట నిలబడే శక్తి లేదేమో. తీరా వచ్చేసాడు, రథాలు గుర్రాలు కనపడుతున్నాయి. అంటే దేవుని చిత్తం తెలుసుకోకుండా వేగంగా వెళ్ళిపోవడం, దేవుని యొక్క ఇష్టం తెలుసుకోకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతాం. అందుకే మనం లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయినది అని శాస్త్రులు పరిసయ్యులు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా 31:20 చూస్తే, ఇర్మియా 31:20 ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నీకు విరోధముగా మాట్లాడినప్పుడెల్లా నిన్ను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణింతును, ఇదే యెహోవా. ఇశ్రాయేలు 12 గోత్రాలు చెక్ చేస్తూ ఉంటే 12వ గోత్రం దొరకలేదట. వాళ్ళు ఊరుము తుమ్మీమితో టెస్ట్ చేస్తే అది భారతదేశంలోనే కేరళ ప్రాంతానికి చల్లా చెదురైపోయి వచ్చినట్టు వారి రికార్డుల్లో తేలిపోయింది. అన్యజనులతో కలిసిపోతున్నాను, నిన్ను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది, తప్పక నేను కరుణిస్తాను అని ప్రభు మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథంలో మనం చూస్తే ఎఫ్రాయిము విషయములో చక్కటి దీవెన ప్రభు అన్నారు. హోషేయ 11:3 ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకున్న వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడను, ఆ సంగతి వారి మనస్సునకు పట్టలేదు. ఎఫ్రాయిం పట్టించుకోవట్లేదు, మనం ప్రభుని అంతగా పట్టించుకోవట్లేదని ఆయన చెప్తున్నారు. నేను మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ చూద్దాం, జకర్యా గ్రంథము 9:10 ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. ఆయనే గాడిద మీదకి వచ్చాడు. గుర్రము అనేది పోరాటము, యుద్ధానికి సంకేతం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని ప్రభు చెప్తున్నారు. యుద్ధపు విల్లు లేకుండా పోవు, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయు. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలు. యూఫ్రటీస్ నది ఎక్కడ కనపడుతుందంటే ఏదైనా తోటలో కనపడుతుంది. ఒక నది 4 శాఖలైంది. ఒకటి ఫీషోను, పొర్లి పాదుట, 2 గీకోను, ఉచితము లేక దేవుని కృప, 3 హిద్దికేలు, ప్రభావం, 4 యూఫ్రటీసు లేక పరా. ఏదేదో తోట దగ్గర నుండి చెప్తున్నాడు ప్రభు ఇక్కడ చరిత్ర మనకు. కాబట్టి యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. భూదిగంత నివాసులను రమ్మని ఆయన పిలుచుతున్నాడు. కీర్తన 50లో మనం చూస్తే దేవాది దేవుడు ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని ఆయన పిలుచుచున్నాడు అని ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏడు. 11వ వచనం జకర్యా 9:11 మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. నిబంధన రక్తము, మీ అందరి కొరకు చిందింపబడుతున్న నా క్రొత్త నిబంధన రక్తము. పాత్రను పైకెత్తాడు, మీ స్థితి పైకెత్తబడాలి. రొట్టె విరిచాడు, అభివృద్ధి అయింది.
పరిశుద్ధ గురువారము మరి అందరికీ మరి సంస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరి పాదాలని యాజకులు కడుగుతూ ఉంటారు. ప్రభు ఇక్కడ చెప్తున్నారు నిబంధన రక్తము. ఈ నిబంధన రక్తము తీసుకున్న నీవు యోహాను సువార్త 13లో ఆయన ఇచ్చేటటువంటి మొక్క పుచ్చుకొని ఇస్కరియోతు యోధ చీకట్లో వెళ్ళిపోయాడు. కానీ నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో జీవము లేని స్థితిలో ఉన్నాము. జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివి. చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. ప్రకటన 1:6లో మనల్ని ప్రేమించచ్చు, తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమ ప్రభావము యుగయుగములు కలుగుతాయి. ఈ దినాన ఏ స్థితిలో ఉన్న ఆయన విడిపిస్తానంటున్నాడు. చివరిగా ముగింపు చూద్దాం. చాలా బాగుంది. జకర్యా 12 మరి 9-12లో చూస్తే జకర్యా 9:12 బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఏదైనా మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి రెండంతల మేలు ఉంటుంది. ఏ బద్ధకాల్లో మనం ఉన్నా నిరీక్షణ విశ్వాసంతోనే బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నమ్మండి. అంటే నేడంటే ఈరోజే నేడు అంటే తండ్రి అయిన దేవుడు మీకు రెండంతల మేలు నేను ఈరోజు చెయ్యాలను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మాట. మట్ట పట్టుకుంటాం. ఖర్జూర వృక్షం సంతోషానికి గుర్తు, సమాధానానికి గుర్తు, స్వస్థతకి గుర్తు. అలాగనే నీతికి గుర్తు, పరిశుద్ధతకి గుర్తు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోమవేయుదురు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే బట్టల పరిచారండి మన జీవితాలు. నైజ పాపములు నశించుటకై ఇక నైజ పాపములు నశించుటకై భోజనము పాటించును రాజస్వయముగా దేవరాజ స్వయముగా కనుగా నాకేమి కొదువా నాదురుండా. మనమందరం వాళ్ళు ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళు అంటే ప్రభు నడిచిన దారిలో మనం నడిచాం, యెరూషలేము వెళ్ళాం. కాబట్టి మట్టలు పట్టుకున్నారు అంటే ఆయన గౌరవించటం, బట్టలు పరిచారు అంటే మా జీవితాన్ని పాదాల దగ్గర పెడుతున్నాం. అలాగనే మెట్టల మీదకి ఎక్కారు అంటే ఆయన్ని అనేకులు వెంబడిస్తూ ఉన్నట్టు. బుట్టలు దాటారు అంటే అనేక ఆటంకాలు నుంచి దాటించబడ. అలాగే సత్తా ప్రభా నీ శక్తి అంతా నీ శరీర రక్తాల ద్వారా మాకు ఇచ్చి వేస్తున్నావని ఆయన్ని గౌరవించడానికి ముందు ప్రతి పువ్వు ఆయన కొరకు వాడబడిందట. మనం చూస్తే పరమగీతం 2లో నేను షారోను పొలములో పోయి పుష్పము వంటిదా. కాబట్టి మందస్థములోనికి 12 కర్రలు వెళ్తే అహరోను కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలాల్ని చూపించినట్లుగా మనం చూస్తూ ప్రభు కొరకు ఏ చిన్ని పని చేసినా ఎన్నడూ ప్రభు బాకీపడు. ఈరోజు సంతోషంగా ఉండమన్నాను. మీ శిక్షను నేను కొట్టివేశాను, మీ కల్మషాన్ని నేను కడిగి వేశాను. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవాలయంలోకి వచ్చాడు, ఆలయంలో చుట్టూ ప్రభు చూచారు. మత్తయి అంటున్నాడు చిన్న పిల్లల స్థుతులను చూస్తాం. వీటిని సెలెక్ట్ చేయటంలో కూడా ప్రభు ఇచ్చిన నడిపింపుని బట్టి సెలెక్ట్ చేయటం అనేది జరిగింది.
చక్కగా అందరూ ప్రార్థన చేశారు, అందరూ సహకరించారు. ఎవరికి ఏ పని చెప్తే ఆ పని చేశారు. ప్రభువు మిమ్మల్ని దీవించిన. చిన్నపిల్లల ఎంతకు రానీయుడి. కీర్తన 8లో చిన్నపిల్లలు చేయి దుర్గం మీద నేనొక దుర్గమును స్థాపించి. ప్రభు జన్మ చరిత్ర రెండవదిగా మనం చూస్తాం. దేవుడు మన కొరకు జన్మించారు, ఆయనలో మనం జన్మించాలి. తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయన. కాబట్టి దావీదు కుమారునికి జయము అని మరి ఆయన స్తుతిస్తున్నట్టు చూస్తున్నాం. కొండ మీద ప్రసంగంలో ఆయన అంటున్నాడు 4వ అది మనం చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ప్రభు తెలియచేస్తారు. కాబట్టి ఆయన బల్ల దగ్గరికి నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడ్డ నేను వారిని విడిపించాను. తర్వాత ఆయన గెస్సమనే తోటలు చెమట రక్త బిందువులుగా మారేటట్లు అలాగే ఆయన చేతులెత్తి దీవించి ఆరోహణమయ్యాడు. ఎవరు కూడా నాకు ఏ దీవెన లేదు అనుకుంటాను. కాబట్టి ఈరోజు సంతోషంగా ఉన్నామన్నాడు. రాజుగారు మన మధ్యకి వచ్చారు, రక్షించడానికి వచ్చాడు, నీతిమంతుడు వచ్చాడు. అలాగనే నీ యొద్దకు మీ కాదు మన ఒక్కొక్కరి వైపు వచ్చారు. కాబట్టి వచ్చి చూసేటప్పుడు పరిస్థితి ఎట్లుంది? రథాలు గుర్రాలు కనపడతాం. దైవ చిత్తం తెలుసుకోకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతాం. కాబట్టి గుర్రాలని రథాలని అతి వేగాన్ని తీసివేసి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్న తండ్రి ఆయన మార్గంలో మనం నడవటానికి ఆయన సముద్రం నుండి సముద్రం వరకు సముద్రం అంత సమస్యను కూడా సమాధానంతో పరిష్కరించి నీరు లేని స్థితిలో ఉన్న మన కొరకు ఆయన ప్రక్కల నుండి రక్తము నీరు కార్యాలను చేస్తారు. బంధకములలో పడి ఉండి ఏ బంధకాల్లో ఉన్నా నిరీక్షణ విశ్వాసంతో వచ్చాము గనక మరి రెండంతలుగా మీకు మేలు చేస్తానని మీ కోటను ప్రవేశించండి. రక్షింప నేరక ఎండినట్లు ఆయన హస్తము కౌశకాలు. 91వ కీర్తనలో మోషే రాస్తున్నాడు, ఆయన చాటుకు మనం వస్తే మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే మనకు ఆశ్రయము, ఒక కోట నేను నమ్ముకును, నా దేవుడని నేను యెహోవాను స్తుతిస్తాను. కోటగా ఆయన చేతుల్ని సిలువలో చాపారు గనక ఆయన హస్తాల దగ్గరికి వచ్చి ఏ దినాన రెండంతల దీవెన పొంది ఈ పరిశుద్ధ వారంలో ప్రవేశించిన మనం ఈ వారమంతా విజయముతో తండ్రి మనం నడిపిస్తూ ఉన్నారు కనుక రెండంతల మేలుతో మరి ఈస్టర్ దినాన్న పునరుద్ధాన దినాన్న అలాగే గుడ్ ఫ్రైడే దినాన ప్రభుని ఆరాధించే స్థాయిని తండ్రి మనందరికీ దయచేయును గాక. మంచి బోధకుడు అయిన తండ్రి, మీ మాటలు వెండి ఎంత పవిత్రం, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించుతున్నట్టు నీ మాటల్లో ఉన్న మర్మమును గ్రహించగలిగిన స్థితిని నీ పిల్లలమైన మాకు ఇచ్చి వేయదు. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి మహిమ నుండి అధిక మహిమకు నడిపించమని ప్రతి ఒక్కరిని ఈరోజు దర్శిస్తున్న తండ్రి, రాజువై ఉన్న నిన్ను నాయన రాజాధికారాన్ని మీరు వాడలేదు కానీ దీనత్వాన్ని వాడారు కనుక మీ దగ్గర నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నది అన్నారు. ఎలా నేర్చుకోవాలో మాకు నేర్పించమని మా మధ్యకు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వచ్చి వేసిన యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. ప్రభు మీ మీద తన సన్నిధి కార్యము దీంపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమేన్. ప్రభు మీ మీద తన ముఖాన్ని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపివేయును గాక. ఆమేన్. అందరికీ మరణం.